ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా 100% పర్ఫెక్ట్ కాదు. అలానే ఏ ఒక్క సిస్టమ్ కూడా 100% పర్ఫెక్ట్ కాదు. ఈవెన్ దేవుడు కూడా 100% పర్ఫెక్ట్ కాదు. మిస్టేక్స్ చేయడం అనేది చాలా కామన్. సో ప్రతి ఒక్కరం మిస్టేక్స్ చేస్తాం. మన చేతిలో ఉంది, మనం చేయగలిగింది మోస్ట్లీ మిస్టేక్స్ జరగకుండా చూడడం. ఒకవేళ మిస్టేక్ అనేది జరిగిన తర్వాత దానికి రెమెడీగా ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండడం. హలో ఎవ్రీవన్, ఈరోజు ఐటీ ఇండస్ట్రీలో ది ట్రెండింగ్ డిస్కషన్ మైక్రోసాఫ్ట్ అవుటేజ్ అనే దానిపైన జరుగుతుంది. మన ఛానల్లో ఈ మైక్రోసాఫ్ట్ అవుటేజ్కి కారణం ఏంటి, దీంట్లో క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీ చేసిన మిస్టేక్ ఏంటి, వాళ్ళు ఇష్యూ ఎందుకు వచ్చింది, అసలు రూట్ కాజ్ అనాలిసిస్ ఏంటి, రెమెడీ ఏంటి, ఇది ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఈ లెసన్స్ లెర్న్డ్ అనే దానిపైన చాలా డీటెయిల్డ్గా ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం. ఇది చాలా నాలెడ్జబుల్ సిరీస్గా ఉండబోతుంది. ఇది మన డైలీ జాబ్లో చాలా బాగా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు వాచ్ మోర్ ఇన్కమింగ్ వీడియోస్ అబౌట్ దిస్ టాపిక్. ఐటీ ఇండస్ట్రీలో అవుటేజ్ అనేది చాలా కామన్. మనం రీసెంట్ టైమ్స్లో చూసాం. యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ, ట్విట్టర్ కానీ, వీటిలో చాలా వరకు అవుటేజెస్ అనేవి రీసెంట్గా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. కానీ నిన్న జరిగింది మాత్రం ఇప్పటి వరకు ఉన్న ఐటీ ఇండస్ట్రీలో ది బిగ్గెస్ట్ అవుటేజ్ అని చెప్పాలి. దీన్ని జూలై 2024 అవుటేజ్ అని ఇక ముందు పిలవబోతున్నాం. పూర్తి మిస్టేక్ అనేది మైక్రోసాఫ్ట్ది కాకపోయినా దీని 100% రెస్పాన్సిబిలిటీ మాత్రం మైక్రోసాఫ్ట్దే. దీనివల్ల ప్రపంచం మొత్తం ఇంపాక్ట్ అయింది. చాలా వరకు ఎంప్లాయీస్ వర్క్ చేయలేకపోయారు. ఎయిర్లైన్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. బ్యాంకింగ్ సిస్టమ్ ఆల్మోస్ట్ చాలా ఇష్యూస్ని ఫేస్ చేసింది. సో ఇది ఎందుకు వచ్చింది అంటే, ఏ ఒక్క ఇండస్ట్రీలో కూడా మోనోపోలీ అనేది మంచిది కాదు. ఒకవేళ మోనోపోలీ అనేది ఎస్టాబ్లిష్ అయితే ఆ ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయక తప్పదు. సో ఇప్పుడు కూడా జరిగింది అదే. మోనోపోలీ అనే దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేది అరైజ్ అయ్యాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనం కూడా మన ప్రాజెక్ట్స్లో మన డైలీ లైఫ్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తుంటాం. ప్రొడక్షన్లో కూడా చాలా ఇష్యూస్ అనేది వస్తూ ఉంటాయి. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనే దాన్ని మనం ముందుగా ఒక ప్లాన్ చేసుకొని ఉంటాం. ఒక పద్ధతి ప్రకారం దాన్ని ఆపరేట్ చేస్తాం. దాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటాం. సో దానిపైన ఇప్పుడు మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇష్యూ అనేది తెలిసిన వెంటనే దాని ఇంపాక్ట్ తగ్గించాలి. అంటే బ్లాస్ట్ రేడియస్ అంటాం. ఆ బ్లాస్ట్ రేడియస్ని తగ్గించాలి. ఒకవేళ అప్లికేషన్ అనేది డౌన్ టైం ఉంటే దాన్ని ఇమీడియట్గా అప్ చేసి మన బిజినెస్ని వెంటనే అప్ చేయాలి. సో దీన్నే మనం రోల్ బ్యాక్ ప్లాన్ అంటాం. ఒకవేళ ఇది జరగకపోతే మన బిజినెస్ అనేది ఎప్పటికీ డౌన్లోనే ఉండిపోయి బిజినెస్ క్లోజ్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందన్నమాట. సో ఒక ఇష్యూ అనేది ఫైండ్ అవుట్ అయిన వెంటనే మనం రోల్ బ్యాక్ ప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. కోయిన్సిడెంటల్గా నిన్న అంటే జూలై 19, 2024లో ఎర్లీ మార్నింగ్ నేను ఒక డెవాప్స్ సెషన్ తీసుకున్నాను. ఈ ఇష్యూ కంటే ముందే యాక్చువల్లీ. ఆ రోజు సెషన్లో యూనిట్ టెస్టింగ్, ఫంక్షనల్ టెస్టింగ్, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి డిస్కస్ చేశాం. ఒకవేళ అప్లికేషన్లో ఇష్యూస్ అనేది వస్తే రోల్ బ్యాక్ ప్లాన్ ఎలా చేయాలి అనే దాని గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేశాం. ఇది నాకే వండర్గా ఉంది. కరెక్ట్గా ఇష్యూ జరగక ముందే మనం ఎలా డిస్కస్ చేసాం దీని గురించి అనేది. సో ఈ రోల్ బ్యాక్ ప్లాన్కి ఒక డాక్యుమెంటేషన్ అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ మన అప్లికేషన్ అయితే ఆ డాక్యుమెంటేషన్ మనమే చేసుకుంటాం. ఒకవేళ మన అప్లికేషన్ అనేది థర్డ్ పార్టీస్ పైన డిపెండ్ అయితే ఈ రోల్ బ్యాక్ ప్లాన్ కానీ, ఈ రెమెడీ ప్లాన్ కానీ థర్డ్ పార్టీస్ మనకు హ్యాండ్ ఓవర్ చేస్తాయి అన్నమాట. నిన్న జరిగిన ఇష్యూలో కూడా క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీ ఇష్యూ జరిగిన వెంటనే ఒక రెమెడీ ప్లాన్ రిలీజ్ చేసి ఇంటర్నెట్లో పుష్ చేసింది. ప్రతి ఒక్కరిని ఆ రెమెడీ అనేది ఇంప్లిమెంట్ చేసుకోమని చెప్పింది. దానివల్ల మన బిజినెస్ అనేది ఎక్కువ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటుంది అనేది కూడా ఇంటర్నెట్లో పుష్ చేసింది అనమాట క్రౌడ్ స్ట్రైక్ అనే కంపెనీ. మనం ఈరోజు ఈ వీడియోలో ఆ డాక్యుమెంటేషన్ గురించి, డాక్యుమెంటేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి. ఆ డాక్యుమెంటేషన్లో వాళ్ళు ఇచ్చిన రెమెడీ ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది దాని గురించి మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.